లాస్ట్ టైం మీరు వేదనాయకం గారు అన్నటువంటి మాటకు మీరు కౌంటర్ ఇస్తున్న సందర్భంలో ఒక ఆయన కామెంట్ పెట్టాడు కింద. ఓఫీర్ సార్ గారు, పరలోకంలో ఉండే మనుషులకు కర్మేంద్రియాలు ఉంటాయని బైబిల్లో ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాకు చూపించండి, మేము తెలుసుకుంటాం. దయచేసి మీ సొంత మాటలు చెప్పకండి, అమాయకులను చెడగొట్టకండి. మీరు చెప్పే వివాహ ధర్మాలు ఈ లోకంలోనే ఉంటాయని వాక్య ప్రకారం తెలుసు. మీ లాజిక్స్ లోకానికి అవసరం లేదు అంటున్నారు. అందుకే ఇట్లాంటి వందలు హౌలగాడు అంటారు. ఇప్పుడు వానికి అసలు తలకాయ లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడెంత, వాని హైసియత్ ఎంత, నాతో మాట్లాడటం అలాగా. ఇప్పుడు పరలోకంలో కర్మేంద్రియాలు ఉంటాయని ఎక్కడుందో మాకు తెలియదు అంటే వాళ్ళని పెంచిన సేవకులు ఎటువంటి వాళ్ళు, ఎంత తెలివి తక్కువ బోధకుల దగ్గర పెరిగారు వీళ్ళు. కామన్ సెన్స్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర పెరిగితే ఇట్లాంటి చవటలే తయారవుతారు. పరలోకంలో కర్మేంద్రియాలు ఉంటాయి ఎక్కడుంది అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయము, లాస్ట్ చాప్టర్ ఆఫ్ లూక్స్ గాస్పెల్. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత 36, 24, 36 వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము అవునుగా కాని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇప్పుడు యేసు ప్రభు వారి పునరుద్ధాన శరీరంలో చేతులు పాదములు ఉన్నాయని చెబుతున్నారు. తర్వాత మనము కూడా పునరుద్ధానం చెందినప్పుడు యేసు ప్రభు లాగానే ఉంటామని చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పోలికయు ధరింతుము. అంతేకాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. యేసు ప్రభు వారి పునరుద్ధాన శరీరము లాంటిదే మనందరికీ కూడా ఆయన ఇస్తాడు. శరీర పునరుద్ధానం ఉన్నదని వీళ్ళు నమ్ముతున్నారా? వీళ్ళకి బోధ చేసినోడు ఎవడు అసలు? వీళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చినోడు ఎవడు? ABCDలు రావు అసలు వాళ్ళకి. శరీర పునరుద్ధానం అనేది ఉన్నదని నమ్ముతున్నారా లేదా? శరీరములో ఉండేవే 5 కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలలో చేతులు ఒకటి, పాదములు ఒకటి. నేను అడిగిన ప్రశ్న ఏంటి? కర్మేంద్రియాలలో నోరు, కాళ్ళు, చేతులు అని 3 కర్మేంద్రియాలు మాత్రమే పునరుద్ధాన శరీరానికి ఉండి పాయువు ఉపస్థ మాయమైపోతాయని ఎక్కడుందని నేను అడిగాను. ఈ 2 కర్మేంద్రియాలు ఉంటే మిగతా 3 కూడా ఉండాలి కదా అనేది నా పాయింట్. అవును. ఆయన అంటాడు పరలోకంలో కర్మేంద్రియాలు ఉంటేనే ఎవరు చెప్పినంటే శరీర పునరుద్ధానం ఉంటే కర్మేంద్రియాలు ఉన్నట్టు కాదా? శరీరము లేస్తే మరి శరీరంలో అన్ని అవయవాలు లేస్తాయి. అంత తెలివి తక్కువ ప్రశ్న అడుగుతున్నాడు వాడు. అసలు ఏ చర్చ్ మెంబరు, ఎక్కడ నేర్చుకున్నాడు? మళ్ళీ వాడు మీ లాజిక్లు మాకు అవసరం లేదంటాడు. లాజిక్ కాదు, లేఖనం చెప్తున్నాను నేను. కనుక అట్లాంటి హౌల ప్రశ్నలు మనం అసలు కేర్ కూడా చేయకూడదు. ఓకే, రైట్.